ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 16వ తారీఖు శుక్రవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే ఇన్ఫోసిస్, విప్రో ఏడిఆర్స్ మోర్ దాన్ 2% దాకా నెగిటివ్లో క్లోజ్ అవగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ ఏడిఆర్స్ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి కొద్దిగా నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ మొన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ, ఐటీ సెక్టర్, రియాలిటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ స్ట్రాంగ్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా నిఫ్టీ, మెటల్స్, పిఎస్యు బ్యాంక్, కమోడిటీస్లో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద 50% ఇండియన్ సెక్టర్స్ బుల్లిష్గానే క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే ఫ్రాన్స్, ఏషియా మార్కెట్, జపాన్, యూరోప్, జర్మన్, రష్యా అనేది ప్రస్తుతం నెగిటివ్లో ట్రేడ్ అవుతూ ఉండగా చైనా A50 ఫీచర్స్, లండన్, యుఎస్ మార్కెట్స్, హాంకాంగ్, సౌత్ కొరియా అనేది స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. సో గ్లోబల్గా పెద్దగా వీక్ సెంటిమెంట్ లేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే స్ట్రాంగ్ బుల్లిష్ సెంటిమెంట్ కూడా కనిపించట్లేదు. ఇక యుఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే ఐబిఎం, సేల్స్ ఫోర్స్ అనేది అఫ్కోర్స్, నైకే, కోకోకోలా అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. గోల్డ్మెన్ సాక్స్, బోయింగ్, క్యాటర్పిల్లర్, యునైటెడ్ హెల్త్ అనేది టాప్ గైనర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో స్లైట్గా బ్యారిష్ సెంటిమెంట్ అనేది కనిపించింది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ముంబైలో ఎలక్షన్స్ సందర్భంగా ఇండియన్ మార్కెట్స్కి అయితే హాలిడే ఉన్నాయి. ఇక లండన్కి సంబంధించిన జీడిపి డేటా అనేది నంబర్ పాజిటివ్గా వచ్చింది. యుఎస్కి సంబంధించి ఫిలడెల్ఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ ఇది పాజిటివ్గా వచ్చింది. ఇక మొట్టమొదటిసారి నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకున్న వారి సంఖ్య అయితే తగ్గింది. ఇది పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. యుఎస్కి సంబంధించిన డేటా. ఈరోజు జర్మనీకి సంబంధించిన సిపిఐ డేటా మధ్యాహ్నం 12:30 రావడం అనేది జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఇంపోర్ట్స్కి సంబంధించిన మనకి నంబర్ అనేది వచ్చింది. సో స్లైట్గా ఇంపోర్ట్స్ అనేది పెరిగాయి. ఇక ఎక్స్పోర్ట్స్ వచ్చేసరికి స్లైట్గా ఇంప్రూవ్ అయ్యాయి. ఎనీహౌ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి మధ్య $25 బిలియన్ డిఫరెన్స్ స్టిల్ కనిపిస్తూ ఉంది. ఇక అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చేసరికి ప్రీవియస్ నెంబర్తో పోలిస్తే స్లైట్గా ఇంక్రీజ్ అయింది. సో యాక్చువల్గా అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉందంటే నిరుద్యోగ సమస్య ఎక్కువ అవుతుంది. ఇది నెగిటివ్ ఫ్యాక్టర్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం 5 గంటలకి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఎంత ఉన్నాయి ఈ నెంబర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ నెంబర్. యూఎస్కి సంబంధించిన స్టాక్స్ నిన్నటి రోజున కొద్దిగా సైడ్ వేస్లో క్లోజ్ అయ్యాయి. ఇక ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో చాలా కంపెనీలు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఫెడరల్ బ్యాంక్, ఎల్టీఎఫ్, పాలీక్యాబ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా టెక్, టెక్ మహీంద్రా, విప్రో అనేది. సో ముఖ్యంగా ఐటీకి సంబంధించిన స్టాక్స్ చాలా ఉన్నాయి. ఈ కంపెనీలు మార్కెట్ టైంలో గన రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిందంటే మార్కెట్స్లో వోలటాలిటీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సమాన క్యాపిటల్, సెయిల్ అనేది బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోయాయి. దీంట్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్లో బై సెల్ చేసుకోవచ్చు. బంధన్ బ్యాంక్, కెయిన్స్ టెక్నాలజీస్ ఈ రెండు కూడా బ్యాన్ లిస్టులోకి వెళ్ళడానికి ప్రాబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది. ఇక నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే మొన్నటి రోజున టాటా స్టీల్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో, ఓఎన్జీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. టాప్ లూజర్స్లో టీసీఎస్, మారుతి, విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్, హిందుస్థాన్ యూనిలీవర్, సన్ఫార్మా అనేది కనిపిస్తుంది. మొత్తం మీద నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో ఒక 50% బులిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఇండివిజువల్ స్టాక్స్ యూనియన్ బ్యాంక్, టాటా స్టీల్, బ్యాంక్ ఇండియా, ఏంజల్ వన్, దాల్మియా భారత్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నటువంటి డేటా చూపిస్తుంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబబ్లీ వీటిల్లో ఇంకొంచెం అప్ సైడ్ మొమెంటం ఉంటుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ అయితే లాంగ్ సైడ్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. ఎంసీఎక్స్, శ్రీరామ్ సిమెంట్, నువామా దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. సో దీనివల్ల ప్రైస్ అనేది కొద్దిగా బౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. టాటా ఎలక్సీ, కళ్యాణ్ జ్యువెలర్స్, ఎంఫసిస్, టాటా టెక్, వారి ఎనర్జీస్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే ఇంకొంచెం కిందకి వెళ్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళైతే షార్ట్ పొజిషన్స్ క్రియేట్ అయితే చేశారు. ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబబ్లీ ఈ స్టాక్స్లో ఇంకొంచెం సెల్లింగ్ ప్రెషర్ ఉంటుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రెస్టేజ్ దీంట్లో వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే లాంగ్స్ అనేది హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. సో ఒకవేళ అందరూ ఒకేసారి ఎగ్జిట్ అయ్యారనుకోండి కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఫీచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 40%, షార్ట్ సైడ్ 42%. మొత్తం మీద ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఏంటంటే ప్రస్తుతానికి పార్టిసిపెంట్స్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. సో
నిన్నటి రోజున మనకేంటంటే ఇక్కడ డోజీ అనేది ఫామ్ అయింది. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ బిల్డప్ అనేది జరిగిందని చెప్పేసి చెప్తుంది. ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు. ఇక పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. స్టాక్ ఫీచర్స్లో మాత్రం బులిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్ స్టాక్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు. ఇక ప్రొప్రైటరీ పెద్దగా యాక్టివ్గా ట్రేడ్ చేయలేదు. క్లయింట్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బులిష్గా ఉన్నారు. డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్లో బెరిష్గా ఉన్నారు. స్టాక్స్ మాత్రం బై చేస్తున్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 4,781 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐస్ ఏమో 5,217 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాక్ చేస్తూ ఉండగా డిఐస్ బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే మొన్నటి రోజున 1.09% ఇంక్రీజ్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో కొద్దిగా వొలటాలిటీ ఉందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే సిగ్నిఫికెంట్గా స్ట్రాంగ్గా పైకి వెళుతుంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నిన్నటి రోజున అయితే సిగ్నిఫికెంట్గా రికవరీ అనేది చేశాయి. ఎనీహౌ ప్రస్తుతం అయితే ఒక 13 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి 25,577 అనేది ఇంపార్టెంట్ సపోర్టు, 25,773 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 25,945 అనేది మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది. అది రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీలో 58,936 ఇంపార్టెంట్ సపోర్టు, 60,226 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సెన్సెక్స్లో 83,167 ఇంపార్టెంట్ సపోర్టు, 84,195 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే సో ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే బౌన్స్ అయింది. నిన్నటి రోజున మొన్నటి రోజున కొద్దిగా నెగిటివ్లోనే క్లోజ్ అయింది. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఏంటంటే ఒక ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది. మనం చూస్తున్న సమయానికి 5 పాయింట్స్ నెగిటివ్గా ఉంది. అయితే ఒకసారి కంపారిజన్ అనేది చూద్దాం. 25,780 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,720 దగ్గర క్లోజ్ అయింది అప్రాక్సిమేట్గా. సో ఈ డిఫరెన్స్ వచ్చేసరికి 60 పాయింట్లు పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం ఒక గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గోల్డ్ విషయానికి వచ్చేసరికి 1,41,575 ఇంపార్టెంట్ సపోర్టు, 1,44,465 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సిల్వర్ విషయానికి వచ్చేసరికి 2,67,961 ఇంపార్టెంట్ సపోర్టు, 3,02,221 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇక క్రూడ్ ఆయిల్లో 5,300 ఇంపార్టెంట్ సపోర్టు, 5,439 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. న్యాచురల్ గ్యాస్లో 268 అనేది ఇంపార్టెంట్ సపోర్టు, 315 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. బిట్ కాయిన్లో 93,521 ఇంపార్టెంట్ సపోర్టు, 99,427 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఈరోజు కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, ఏఎంసీ, హెచ్డిబి ఫైనాన్షియల్, జైడస్ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, జాగిల్ ప్రీపెయిడ్, ట్రాన్స్రైల్ లైటింగ్ అనేది. సో వీటిల్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. అయితే టెలిగ్రామ్లో దీనికి సంబంధించిన సమరీ అంటే ఏ స్టాక్, ఏ న్యూస్, అది పాజిటివ్ ఇంపాక్టా, నెగిటివా, న్యూట్రల్ అనేది నేనైతే టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఈ లింక్ అనేది కూడా నేను టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తున్నాను. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. దాని ద్వారా మీరు జాయిన్ అవ్వండి. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో న్యూట్రల్ అడ్వైస్ చేస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్లో సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది. ఈ నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీలో స్ట్రాంగ్ సెల్, లోవర్ టైం ఫ్రేమ్లో కూడా సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఏడిఆర్స్లో ముఖ్యంగా ఐటీ సెక్టర్ మొన్నటి రోజున అయితే బులిష్గా ఉంది. బట్ ఈరోజు అన్ని ఏడిఆర్స్ కూడా నెగిటివ్లో ఉన్నాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ మనకి 50% బుల్లిష్, 50% బేరిష్ కనిపిస్తూ ఉంది. అంటే ఒక సైడ్ వేస్ యాక్టివిటీ చూపిస్తూ ఉంది. గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి స్లైట్గా గ్యాప్ అప్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో మార్కెట్ ప్రైస్ యాక్షన్ ప్రకారం అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ ప్రకారం అయితే మార్కెట్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎవ్రీ డిప్లో కూడా మనం బయింగ్ ఆపర్చునిటీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.